జరిగింది దురదృష్టక సంఘటన. ప్రభుత్వం కేసు నమోదు చేసి ఓ పక్కన పరిశీలన చేస్తుంది. ఇంట్రెస్ట్ లేకుండా భక్తుల చావుకు కారణమైన వాళ్ళని శిక్షించే విధులున్నారు. ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఎవరి మీద దుమ్మెత్తి అందించడంలో, వాళ్ళకి అందించడంలో, వాళ్ళకి సేఫ్టీని క్రియేట్ చేయడంలో, వాళ్ళకి వచ్చిన వాళ్ళకి వచ్చిందండి పెద్దవాళ్ళకి వృద్ధులకి ఇవ్వటం కానీ ఏనా చూడండి ఒకసారి వచ్చింది. పక్కాగా మేకప్ వేసుకొని మేకప్ రాని వచ్చింది. జనాలు ఎండల్లో రోడ్ల మీద పార్కుల దగ్గర కూర్చొని ఉంటే మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేడు, చిన్నపిల్లలకు పాలు ఇచ్చేవాళ్ళు లేరు, ముసలాళ్ళకి షెల్టర్స్ లేదు, భోజనాలు లేదు. మీరేం చేస్తున్నారమ్మా? గడిచిన 5 సంవత్సరాల్లో ఏ రోజైనా ఉగ్గిన్నెడు పాలు పోసారా క్యూ లైన్ లో? మీరు ఉగ్గు గిన్నెడు చిన్నపిల్లల పాలు తాగటానికి ఇబ్బంది అయ్యి నానా ఇబ్బందులు పడుతుంటే ఏ రోజైనా ఉగ్గిన్నెడు పాలు పోసారమ్మా తల్లి మీరు? డైమండ్ రాణి, నీ పక్కన ఒక 100 మందిని వేసుకుని వెళ్తావు కదా ప్రతిసారి దర్శనాలకి. ఈ రోజు నువ్వు వచ్చి నీతులు చెబుతున్నా. వద్దు, మహిళవు కాబట్టి నేను ఎక్కువ తిట్టలేకపోతున్నా నిన్ను. మహిళ అని చెప్పి నీకు ఇచ్చే గౌరవాన్ని నిలబెట్టుకో. అనవసరంగా మా చేత మింగులు మింగించుకో. మాకు స్వచ్ఛమైన భాషలో చెప్పాలంటే అంటే ఎంత నిర్లక్ష్యం ప్రజలు. బాబు నాయుడు గారి నిర్లక్ష్యం, ఆయన నియమించిన టిటిడి పాలక వర్గం, అలాగే దేవాదాయ శాఖ మంత్రి, అలాగే డిప్యూటీ సీఎం, అలాగే హోం మంత్రి, వీళ్ళందరి నిర్లక్ష్యం వల్ల ఇది జరిగింది. కాబట్టి వీళ్ళందరి మీద కేసులు, అంటే క్రిమినల్ కేసుల్ని ఫైల్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మొన్న మనం చూసాం తెలంగాణలో ఒక సినిమా ఫ్యాన్ షోకి అల్లు అర్జున్ గారు వస్తే ఆయనకి సంబంధం లేకుండా తోపులాట జరిగిన అనుకుంటూనే ఉన్నా ఇంకా ఈ మాట అనలేదేంటి అని. ఎందుకంటే సినిమా రంగానికి సంబంధించి తెలంగాణలో జరిగింది. ఆ రోజు అక్కడ పర్మిషన్ లేకుండా వచ్చారు వాళ్ళు. ఆ సంగతి తెలుసుకో. నోరు జారకూడదు అనుకుంటున్నా కానీ నువ్వు వాగే ఓగుడికి నోరు జారాల్సి వస్తుంది. ముందల అక్కడ ఏం జరిగిందో తెలుసుకో. అక్కడ అనుమతి లేకుండా వచ్చారు. అది తెలుసుకోకుండా నువ్వు వచ్చి పిచ్చి పిచ్చి ఓగుతావు. ఎందుకు వాగుతా? దానికి దీనికి సంబంధం ఏంటి? ఇక్కడ జరిగిన ప్రచారం ఏంటి నీకు తెలుసా? ఇప్పుడు నేను వినిపించా ఇక్కడ ఉన్న వాళ్ళకి. మీలాంటి మాట్లాడతాయని చెప్పి విత్ ప్రూఫ్స్ తో వస్తాం మాలాంటి వాళ్ళం. అక్కడ ఒక మహిళ చనిపోతే అల్లు అర్జున్ గారి మీద 105 బిఎన్ఎస్ పెట్టడం జరిగింది. మరి అలాంటప్పుడు ఇక్కడ ప్రతి సంవత్సరం లక్షలాది మంది వస్తారని తెలిసి వాళ్ళకి సేఫ్టీ కల్పించి, వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందించి, వాళ్ళకి టికెట్లు ఇవ్వడానికి క్యూలో ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఉన్న చంద్రబాబు నాయుడు గారి నుంచి, టిటిడి చైర్మన్ పాలక మండలి నుంచి కింద స్థాయి ఎస్పీ వరకు మరి అందరూ బాధ్యత వహించాలి కదా. కానీ ఈ రోజు ఎంత దురదృష్టం అంటే, ఇది పద్మావతి పార్క్ లో 5 మంది చనిపోయిన ఆ ప్లేస్ లో జరిగిన ఎఫ్ఐఆర్. దీంట్లో 105 పెట్టాల్సింది వీళ్ళు 194 బిఎన్ఎస్ఎస్ పెట్టారు. అలాగే విష్ణు నివాసం దగ్గర ఒకరు చనిపోయారు, దానికి కూడా 105 పెట్టాల్సింది 194 బిఎన్ఎస్ఎస్ పెట్టారు. అంటే ఇది ప్రమాదవశాత్తు జరిగింది, ఏదో జారి పడిపోయి తొక్కిసలాట జరిగింది. దీంట్లో ఎవరు కూడా కావాలని చేయలేదు, మాకెవరికి దీంట్లో సంబంధం లేదు అని చేతులు కడిగేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, తీస్తున్నారు. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అమ్మా ఒక 15 మంది ముఠా, 10 నుంచి 15 మంది ముఠా ఎవరైతే గనక అక్కడ బాలేదు అని చెప్పి ఒక ఆమెకు బాలేదు అని గొడవ చేసి అరిస్తే ఆమెను తీసుకెళ్ళటానికి ఎవరైతే వచ్చారో పోలీసులు ఆమెను తీసుకొని వెళ్ళటానికి బయట గేటు తీయంగానే ఆ 15 మంది వెనకమాల ఉన్న వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారని చెప్పి తోశారని చెప్పి మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. మరి అంటే ఆ ముఠా ఎక్కడి నుంచి వచ్చిందో దోలాడతారమ్మా, ఎక్కడికి పోరు, ఏ ఒక్కళ్ళు ఎక్కడికి పోరు. ఎంతటితో కనుక నువ్వు ఆపినట్టయితే కనుక నీకు ఇచ్చే గౌరవం చాలా పద్ధతిగా ఉండేది. ఇక నుంచి నీకు ఇచ్చే గౌరవం గురించి చెప్తా నేను. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి దర్శనానికి వచ్చే భక్తులకి అన్ని సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ జిల్లా ఎస్పీకి, అలాగే కలెక్టర్ కి బాధ్యతనిస్తారు, అలాగే పాలక మండలికి బాధ్యతనిస్తారు. సో వీళ్ళందరూ కోఆర్డినేషన్ చేసుకొని చేయాల్సిన పనిని ఈ రోజు వీళ్ళు నిర్లక్ష్యం చేసి 6 మంది ప్రాణాలు బలికొని 34 మంది గాయాల పాలైతే ఎవరి
ప్రమాదవశాత్తు జరిగిందని 194 BNSS పెట్టడం ఎంతవరకు సమంజసం? ఇంతవరకు ప్రశ్న ఇచ్చావు, బానే ఉంది. నీకు దమ్ముంటే, నీకు చేతైతే హైకోర్టుకి వెళ్ళు, రిట్ ఆఫ్ మేడమస్ పిటిషన్ వెయ్యి, అప్పుడు మాట్లాడప్పుడు. సో ఈ రోజు నేను అడుగుతున్నాను, మొన్న విజయవాడలో హైందవ శంకారావం చేశారు. హైందవుల్ని మనం కాపాడుకోవాలి. మరి ఈ రోజు ఇంతమంది హైందవ భక్తులు చనిపోతూ గాయాలవుతుంటే ఎక్కడికి వెళ్ళారు ఈ పీఠాధిపతులు? ఇప్పుడు బయటికి రండి, బయటకు వచ్చి తిరుమల పవిత్రతను కాపాడండి, అక్కడ చనిపోయిన వాళ్ళ కుటుంబాలతో మాట్లాడండి. ఆ చనిపోవటానికి కారణమైన ఈ ప్రభుత్వాన్ని, పాలక మండలిని నిలదీసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టేంత వరకు మరి ధర్నా చేయండి. ఎందుకు మాట్లాడట్లేదు? అలాగే మీరు మొన్న చూస్తే అసలు లడ్డూలో కల్తీ జరగకపోయినా వీళ్ళు చెప్పిన అబద్ధాన్ని వీళ్ళ కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ మాధవీలత గారు వందే భారత్ ఎక్స్ప్రెస్ లో బడ్జెట్ చేసుకుంటూ వచ్చి ఎన్ని రకాలుగా మాట్లాడిందో మనం చూసాం. ఈ ప్రభుత్వాన్ని నిలదీయండి. ఈ రోజు మీరు పూసుకొని మీరు చేస్తే మాత్రం అది కరెక్ట్, వేరే వాళ్ళు చేస్తే తప్పు అన్నట్టుగా దొంగ మాటలు చెప్తూ ఉంటున్నాం. మీకు భక్తి ఎక్కువ ఉంది కాబట్టి విచారణ జరిపించి ఇస్తున్నాం. ఇక హోంమంత్రి గారు ఉన్నారు. అతి ఆపితే గనక చాలా పద్ధతిగా ఉంటుందమ్మా. ఇంకా ఒక డైలాగ్ నోరు జారావు. చంద్రబాబు నాయుడు గారు లెగ్గు మహిమ అన్నావు. జగన్మోహన్ రెడ్డి లెగ్గు మహిమ అనుకోవాలా? దేశం మొత్తం కరోనా వచ్చింది, ప్రపంచం మొత్తం. అలాగే కచ్చులూరు బోటు ప్రమాదంలో 55 మంది చనిపోయి బోటు మునిగిపోతే బోటు తీయటం చేతగాని ముండమోపనాలా జగన్మోహన్ రెడ్డిని? లేదు, ఇవన్నీ కాదు. తిరుపతి రుయా హాస్పిటల్లో ఆక్సిజన్ అందించలేక 13 మందిని చంపేశాడు జగన్మోహన్ రెడ్డి. వాడు ఒక పనికిమాలిన సన్నాసి అని తిట్టాలా మేము? ఏమని తిట్టాలి వాడిని? ఇవన్నీ తీసి పక్కన పడేస్తే కనుక 42 మంది మిస్ అయిపోయారు. ఏమైపోయారో తెలియదు. శవాలను కూడా వెతకలేని పరిస్థితుల్లో తయారు చేసిన అన్నమయ్య డ్యాము పగిలిపోయినప్పుడు 42 మంది కనిపించకుండా పోయారు. అసలు వాళ్ళు బతికున్నారో లేదో వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్న అడ్డగాడిగా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తిట్టాలా మేము? లెగ్గు మహిమ అంటావా? ఇప్పుడు నేను చెప్పిన మొత్తం జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినాయి కదా. ఏ లెగ్గు మహిమ? మరి 2005లో జరిగిన పుష్కరాల్లో, 2005లో జరిగిన కృష్ణా పుష్కరాల్లో మరి 15 మంది చనిపోయారు. అప్పుడు మహామేత లెగ్గునేమనాలి? ఎందుకంటే కనుక అప్పుడు నువ్వు అడుగు పెట్టావు కదా అక్కడ, నీ లెగ్గు మహిమ అనాలా అది? వైసీపీ పార్టీ గెలిచింది కాబట్టి, ఆ నగరంలో నువ్వు గెలిచావు కాబట్టి గతంలో జరిగిన అన్నిటికీ కారణం నీ లెగ్గు మహిమ అనాలా? ఎందుకంటే పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకుని అమ్మటే జరిగింది కదా నీకు అది. అంటే నీదే కదా బాధ్యత అది. కచ్చులూరు బోటు ప్రమాదం నీదే కదా బాధ్యత, నీ లెగ్గు మహిమే కదా. అన్నమయ్య డ్యాము అక్కడ కూడా పర్యాటక కేంద్రమే కదా అది. ఆ డ్యాము కూడా కొట్టుకుపోయింది. మరి నీ లెగ్గు మహిమ అనాలా? మీ అన్న లెగ్గు మహిమ అనాలా? ఎవరు లెగ్గు మహిమ అనాలి? లెగ్గు మహిమ గిగ్గు మహిమ అని చెప్పి పిచ్చి ఓగడు వాగితే కనుక పుచ్చెలు పగిలిపోతాయి చెబుతున్నా. కాబడదారు, జాగ్రత్త.